టీడీపీలో ఎంపీ కేసినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మధ్య రచ్చ జరుగుతోంది. తాను దళితుడిని కాబట్టే ఎంపీ చిన్ని తన నియోజకవర్గంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఒక కమ్మ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇలా ఒక ఎంపీ జోక్యం చేసుకోగలడా అని కొలికపూడి ప్రశ్నిస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే కేసినేని చిన్ని కొలికపూడిల మధ్య చాలా కాలంగా రగులుతోంది. నా గుర్తు చంద్రబాబు నాయుడు గల్ఫ్లోనే ఇక్కడ ఉండగా నేను వచ్చుడితోనే దీని సంగతి చెప్తాను అని అక్కడి నుంచి మెసేజ్ పంపాడు. మా యాక్చువల్గా అయితే పల్లా శ్రీనివాస్ ఆ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు మీకు వాళ్ళని పిలిచి మాట్లాడతానంటే చంద్రబాబు నాయుడు వద్దు నేనే మాట్లాడతా వచ్చుడితోనే అన్నాడు. వచ్చి నెలలైన ఇంతవరకు మాట్లాడింది లేదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే బహిరంగంగా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటుంటే పార్టీ నాయకత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఏమీ చేయలేక ఇప్పుడు టీడీపీకి జనసేనకు మధ్య విభేదాలు కాదు ఇవి. టీడీపీలోనే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఇద్దరు ఓపెన్గానే కొట్లాడుకుంటున్నారు. ఏమీ తేడా లేదు. పార్టీకి చాలా ఎంబరాస్మెంట్ కూడా ఉంటుంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఉపేక్షిస్తున్నాడు? ఇప్పుడు ఎవరిదో ఒక్కరిదే తప్పు ఉంటుంది. ఇద్దరు తప్పు ఉంటే ఇద్దరిని పరిచర్య తీసుకోవాలి. ఎవరైనా ఒక్కరు తప్పు ఉంటే ఒక్కరు పరిచర్య తీసుకోవాలి. దానికి ఒక క్రమశిక్షణ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికించి కూడా చాలా రోజులైంది. సో పార్టీ నాయకత్వం బలహీనతను తెలియజేస్తుంది. ఎందుకు మరి భయపడుతున్నంత? ఇప్పుడు 135 సీట్స్ సొంతగానే ఉన్నాయి కదా. 135 సీట్స్ సొంతగా ఉన్నప్పుడు అవసరమైతే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో పార్టీ నుంచి వెళ్ళిపోయినా కొంపలేమను కదా, పార్టీ పడిపోదు కదా. కనీసం ఇతరులకు స్ట్రాంగ్ వార్నింగు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు కూడా కనబడతాయి కదా. వేరే చోట్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా దోహదం చేస్తాయి కదా. ఎందుకంటే వైసీపీలకు చెందిన కొంతమంది నాయకులు వాళ్ళు వైసీపీలో ఉండగా టీడీపీతో ఘర్షణ పడి ఇప్పుడు వచ్చి కూటమిలో చేరుతున్నారు జనసేనలో. మీకు ఒంగోలు బాలినేని ఎగ్జాంపుల్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. క్షేత్రస్థాయిలో కూడా వైసీపీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు జనసేనలోనో బీజేపీలోనో చేరి టీడీపీ వరకు ప్రశ్నగా మారిపోయారు. టీడీపీలో అవకాశం లేకపోతే జనసేన బీజేపీలో చేరి మళ్ళీ కూటమి నేతలుగా ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ఈ డిఫరెన్సెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. పైగా ఇప్పుడు ఇంత బహిరంగంగా ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకుంటుంటే పార్టీ ఏం చేస్తుందనే ప్రశ్న మాత్రం ముందుకు వస్తుంది కదా.